యాక్టివేషన్లపై కొనసాగుతున్న కక్ష సాధింపుల చర్యలో భాగంగా సైదాపురం మండలం చాగనం గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చిరంజీవి మీద అనేక తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడంపై వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నిద్రమల్లి రామ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి జిల్లా వాకాడులోని తన నివాసంలో నిద్రమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం సైదాపురం వైసీపీ నాయకుడు చిరంజీవిని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఒక తప్పుడు సమాచారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే 41A కింద నోటీస్ జారీ చేశాక అరెస్ట్ చేయాలని, అలా కాకుండా రాత్రికి రాత్రే సివిల్ డ్రెస్లో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది కాబట్టి ఎటువంటి తప్పు చేయలేదని రుజువైందన్నారు. న్యాయం ఎప్పుడూ గెలుస్తుందని, ఇప్పటికీ చిరంజీవికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వాటిని బెదిరేది లేదని, కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టుల వైపు కాకుండా ప్రజల సంక్షేమం వైపు పనిచేయాలన్నారు. వైసీపీ ప్రజల వెంటే ఉంటుందని, నాయకులుగా మా కార్యకర్తలకు ఎలాంటి సమస్య ఎదురైనా ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సైదాపురం వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఒక ప్రయత్నం చేశారు, చిరంజీవి మీద ఫెయిల్ అయింది. సమిష్టిగా ఉంటే పార్టీ నాయకులందరం, మీడియా మిత్రుల సహకారం, మా లీగల్ టీం మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్క కార్యకర్త వెంట మన పార్టీ ఉంటుంది, ప్రజల కోసం పోరాడతాము, ప్రజల వెంటే ఉంటామని ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ, ఈ నిరసన కార్యక్రమాలు, కలెక్టర్కి వినతి పత్రాలు ఎందుకు చేస్తున్నామంటే ప్రజలకు తెలియజేస్తున్నాం, ప్రజల వాణి వినిపిస్తున్నాం. ఎవరన్నా ఏమయ్యా మాకు రైతులు ఆయన 15,000 ఇస్తా ఉన్నాడు, 15,000 17,000 17,500 దాన్ని 15 చేస్తా ఉన్నాం, 13,500 రాకుండా ఇస్తా ఉంటే దాన్ని 15,000 చేస్తామంటే ఈయన వచ్చి 20,000 చేస్తాం. ఏది 13,500 లేదు, 15,000 లేదు, 20,000 దేవుడు సంగతి దేవుడు. ఎవరన్నా కంప్లైంట్ చేసినా అడిగినా సోషల్ మీడియా ద్వారా కానీ మరొకసారి పునరుద్ఘాటిస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంటుంది. నాయకులుగా మా కార్యకర్తలకి జిల్లాలో కానీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మా నాయకులు వెంట ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా అందరికీ తెలిసిందే. చిరంజీవి మీద తప్పుడు కేసు పెట్టి ఎన్నో రోజులుగా ఒక పోస్ట్ పెట్టారు. దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటే 41A కింద నోటీస్ ఇచ్చి స్టేషన్ రమ్మని చెప్పొచ్చు. అది ఎవరు రాష్ట్రం మొత్తం మీద జరిగే ప్రక్రియ ఇది. అర్ధరాత్రి వచ్చి ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు తీసుకోబోతున్నారో తెలియదు, ఎందుకు తీసుకోబోతున్నారో తెలియదు, లేదా స్టేషన్ రమ్మని చెప్పటం, కనిపించరు, నానా రకాల హింసలు పెడతారు. నిజం తేలింది నిన్న. పార్టీ మొత్తం సమిష్టిగా కలిసి పనిచేశాం. చిరంజీవిని ఎప్పుడైతే గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని వెళ్లారని తెలియగానే అందరం కలిసి పనిచేశాం. అధికారులకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహకరించిన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే వెంటనే స్పందించి రంగంలోకి దిగి మా లీగల్ టీం వారిని కూడా అభినందించాలి.
నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎక్కాలు చెప్పినట్టు 15 ఒకట్లు 15, 15 2 30, 15 3 45, 4 తాపేశారు. నాకు తెలిసి 5 అనేది ఎక్కడ చెప్పలా, 60 దాకా చెప్పారు. ఏమైంది? ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఆ ఒకటి కూడా ఎగ్గొట్టారు. 6,500 ఉరామరిగా బడ్జెట్లో పెట్టి ఇస్తా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఒకటి ఇవ్వాలన్నా కూడా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఆ 6,500 ఇవ్వాలా, పెట్టిందే 5,200 కోట్లు. అంటే ఉన్న ఒక్క ఫ్యామిలీకి ఒకరని అనుకున్నా కూడా అక్కడ కూడా కోత పెట్టబోతున్నాం ఒకవేళ ఇస్తే. చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. తుంగలో తొక్కిన వాగ్దానాలు చూశారు. ఆశ చూపించి అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రజల అవసరాలను గుర్తించి రకరకాల పథకాల ద్వారా వారికి మేలు చేకూర్చారు. ఇది ఆశ చూపి కూటమి ప్రభుత్వం దీనికంతా ఎక్కువ ఇస్తామన్నారే కానీ అవసరాల ప్రకారం కాదు. అందుకనే అవసరాలు గుర్తించలేదు కాబట్టి అసలుకే మోసం చేశారు. అమ్మఒడే తార్కాణం 15,000 ఇస్తా ఉన్నారు. పిల్లలు చదవాలి, మీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళి చదవండి అని జగన్మోహన్ రెడ్డి చదువుల కోసం వారికి ఒక దారి చూపిస్తే సైదాపురం మండల నాయకులే కాదు, వెంకటగిరి నియోజకవర్గ నాయకులందరం కూడా కలిసి క్షణక్షణం ఏం జరుగుతుంది, ఏ విధంగా దీన్ని ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా మా కార్యకర్తకి ఎలాంటి హాని జరగకూడదు అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించుకొని ఫాలో చేసి, ఎందుకంటే తప్పుడు కేసు అని స్పష్టంగా తెలిసింది. నిన్న కూడా చెప్పిన జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం ఉంది నాకు అని, అలాగే తేలింది. ఈ కేసు రిమాండ్కి పనికిరాదు, స్టేషన్ బెయిల్ ఇచ్చే పంపించేయమని. అయినా లాగాలని చూశారు. పత్రికాముఖంగా చెప్తున్నారు, ఇలాంటి కేసులు ఇంకా కూడా పెడతారు, చిరంజీవి మీద కూడా పెడతారు. ఈ కేసు తప్పించుకున్నావు కదా, ఇంతటితో ఆగలేదు అని ఆల్రెడీ ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి. మా కార్యకర్తల వెంట మేము ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంది. కానీ ఇచ్చే అవకాశం ఉందా అంటే అనుమానమే. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకసారి 2,500 అంటారు, ఒకసారి 3,000 అంటారు, 3,500 అంటారు. గత ప్రభుత్వం మాకు అప్పచెప్పింది అంటారు. మొన్న బడ్జెట్లో మాత్రం 2,500 కోట్లు బాకీ గత ప్రభుత్వం బకాయి ముందరకు వచ్చింది అన్నారు. 2019లో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ పెట్టిన బకాయి అక్షరాల 2,200 కోట్లు. ఆ సంవత్సరం ఫీజు రీఎంబర్స్మెంట్ మరో 2,000. అదే సంవత్సరం ఫుల్ రీఎంబర్స్మెంట్ కింద
450 కోట్లు అదనంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. మొత్తం కలిపి 4,650 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద పాత బకాయిలు కూడా చెల్లించారు. మరి మీరు దేనికోసం నడుస్తూ ఉంటారు? ఆ ప్రభుత్వం పెట్టిందని. సరే, ఆ ప్రభుత్వం పెట్టింది అన్నారు, దానికి క్లియర్ చేయడానికి ఏమైనా అడుగులు పడుతున్నాయా? 2 బకాయిలు అయిపోయినాయి, 2 క్వార్టర్లు అయిపోయినాయి. బడ్జెట్లో ఎంత పెట్టారు? 2,300 కోట్లు. అంటే ఏమి ఇవ్వాలనుకున్నారు? బకాయే 2,500 కోట్లు. మీరు బడ్జెట్లో పెట్టింది దానికన్నా తక్కువ. ఇంకా ఈ సంవత్సరం ఇవ్వాలి. స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయొద్దు అన్నారు. టీచర్లకి శాలరీలు ఇవ్వాలి. గవర్నమెంట్ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా? మేము ఇంకా చూస్తున్నాము. 6 నెలలు అయిందంటే మేము కూడా ఓపికగా చూస్తూ ఉన్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాం. టైం వచ్చినప్పుడు ప్రజల తరఫున ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా పని చేస్తాం.